అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 18వ భాగం. మత్తులో అల్లరి చేసిన సమీక్ష విశాల్ గదిలోనే అతని ఒడిలోనే తలపెట్టి నిద్రపోయింది. పూర్తిగా తెల్లవారక ముందే విశాల్కి మెలకు వచ్చింది. సమీక్ష తల కింద దిండు పెట్టి ఫ్రెష్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళాడు. సమీక్ష కళ్ళు తెరుస్తూనే తల భారంగా అనిపించటంతో కణతలు వేలితో రుద్దుకుంటూ చుట్టూ చూసింది. ఆ వాతావరణం కొత్తగా అనిపించటంతో గతం రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంది సమీక్ష. ఎవరో ఒకతను తన మీద చెయ్యి వేయటానికి ప్రయత్నించాడు. అంతవరకే గుర్తుంది. ఒక్కసారిగా వెన్నులో వణుకు రాగానే అయ్యో, నేను కిడ్నాప్ అయ్యానా? మంచం మీద నుండి ఒక్క ఉదురున కిందకి దిగ్గానే తల తిరుగుతున్నట్టు అనిపించి మళ్ళీ మంచం మీదే కుప్పకూలిపోయింది. ఓ పక్కగా నిల్చుని ఇదంతా చూస్తున్న విశాల్ ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమవ్వగానే, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాంగోవర్ తగ్గుతుంది, ఇది తాగు అంటూ లెమన్ టీ చేతికందించాడు. అకస్మాత్తుగా ఆ గదిలో విశాల్ని చూడగానే, నువ్వేంటి నా గదిలో ఏం చేస్తున్నావు? రాత్రంతా ఇక్కడే ఉన్నావా? ఒంటి మీద బట్టల్ని తడుముకుంటూ తన్ని తాను చూసుకుంటూ కంగారుగా అడిగింది సమీక్ష. చేసిందంతా చేసి అమాయకురాల్లా భయపడుతుంది. విశాల్ తనలో తనే అనుకుని, అంతగా భయపడాల్సిన అవసరం లేదు, నేనేం చేయలేదు, ఇది తాగితే పిచ్చి ఆలోచనలు రావు అని విశాల్ అనగానే ఇంకా ముందుకేస్తే అతను కోపగించుకుంటాడని వెంటనే అందుకుంది సమీక్ష. నెమ్మదిగా టీ తాగుతూ విశాల్ ఏం జరిగిందో చెప్తాడని కళ్ళెత్తి అతని వైపు చూసింది సమీక్ష. జ్యూస్ అనుకొని ఆల్కహాల్ తాగావు, కుర్చీలో కూర్చుంటూ అన్నాడు విశాల్. టీ తాగటం ఆపేసి, లేదే, నేను జ్యూసే తాగాను, వెయిటర్ని కూడా అడిగాను, అతను జ్యూస్ అనే చెప్పాడు అని సమీక్ష అనగానే, మరి నీ దగ్గర నుండి ఆల్కహాల్ స్మెల్ వచ్చింది అని విశాల్ అడగగానే రాత్రి ఏం జరిగిందో మళ్ళొకసారి గుర్తు చేసుకుంది సమీక్ష. పల్లవికి తగలటంతో ఆమె గ్లాసులో ఉన్న ఆల్కహాల్ తన డ్రెస్ మీద పడినట్టు గుర్తొచ్చి అదే విషయాన్ని విశాల్కి చెప్పి క్లీన్ చేసుకోవటానికి వాష్రూమ్ వైపు వెళ్ళానంటూ చెప్పింది సమీక్ష. కానీ విశాల్కి ఆమె కనిపించింది కార్ పార్కింగ్ దగ్గర. మత్తులో ఉన్న ఆమెని కావాలని అటెవరో తీసుకొచ్చారని విశాల్కి అర్థమైంది. దాని గురించి మరేమీ మాట్లాడకుండా, సరే దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. ఆమె బానే ఉందన్నట్టు తల ఊపటంతో, అక్కడ కరెక్ట్ టైంకి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోయింటే పరిస్థితి ఏంటి? ఇలాంటి పార్టీలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నన్ను చూడగానే వాళ్ళు పారిపోయారు, కాన్షియస్లో లేవు, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లటం కరెక్ట్ కాదనుకున్నాను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని విశాల్ చెప్పగానే ఏం జరిగిందో అర్థమయ్యి అతని వైపు చూసి థ్యాంక్ యూ చెప్పింది సమీక్ష. నీకోసం ఒక డ్రెస్ తెప్పించాను, బాత్రూంలో ఉంది, ఫ్రెష్ అప్ అవ్వు అని విశాల్ అనగానే మాట మాట్లాడకుండా బాత్రూంలోకి దూరిపోయింది. విశాల్ బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి వెళ్ళాడు. సమీక్ష బాత్రూంలో నుండి తిరిగొచ్చేసరికి విశాల్ చైర్లో కూర్చొని కనిపించాడు. ఆమె తడి వెంట్రుకల్ని తుడుచుకుంటూ ఉండగా సమీక్షని పైనుండి కింద వరకు పరికించి చూశాడు. అతను తీసుకున్న డ్రెస్ సరిగ్గా సరిపోయింది. ఆ డ్రెస్లో సమీక్ష మరింత అందంగా కనిపించటంతో కన్నార్పకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. సమీక్షకి ఇబ్బందిగా అనిపించటంతో తల తిప్పుకోగానే వెంటనే అతను కూడా స్పృహలోకొచ్చి, నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అంటూ టిఫిన్ ప్లేట్ని టీపై మీద పెట్టాడు. సమీక్ష ఎదురుగా వచ్చి కూర్చుని నిశ్శబ్దంగా తింటూ ఉండటం చూసి, ఏంటి నాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నావా అని విశాల్ అనేసరికి, అదేమీ లేదు, తింటున్నాను కదా అంటూ అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. సమీక్ష, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నీ సేఫ్టీనే ముఖ్యం, ఆ తర్వాత ఏదైనా. విశాల్ ఆమె మరో చేతి మీద చెయ్యేసి చెప్తుంటే సమీక్షకి తను చదువుకున్న రోజుల్లో విశాల్ గుర్తొచ్చాడు. అప్పుడు ఇలానే జాగ్రత్తలు చెప్పేవాడు. ఎప్పుడైతే తన ప్రేమను వ్యక్తపరిచిందో ఆమెని పట్టించుకోవటం మానేశాడు. మళ్ళీ ఇన్ని రోజులకిలా మాట్లాడుతుంటే ఏదో కలలా అనిపించింది సమీక్షకి. తిన్న ప్లేటు పక్కన పెట్టి చేతులు కడుక్కొని నాప్కిన్తో చేతిని తుడుచుకుంటూ, నిన్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది అంది సమీక్ష. నన్ను చూస్తుంటేనా? ఆ పదాన్ని ఒత్తిపట్టి పలుకుతూ అన్నాడు విశాల్. అదే, నిన్ను, భువనేశ్వరి మేడంని, ఇద్దరిని చూస్తే సంతోషంగా అనిపించింది. మేడం చాలా బాధపడ్డారు, ఇప్పుడంతా బాగుంది
అని అనగానే ఆమెతో కలిపి నవ్వుని కలిపేశాడు విశాల్. సమీక్షకి అకస్మాత్తుగా కావ్య గుర్తొచ్చింది. నా ఫోన్, నా ఫోన్ ఏది అని కంగారు పడుతూ మంచం మీద వెతుకుతూ ఉండగా, నీ స్నేహితురాలు ఇప్పుడు గుర్తొచ్చిందా? కావ్యకి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను అన్నాడు విశాల్. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని కుదురుగా కుర్చీలో కూర్చుంది సమీక్ష. కాసేపు ఆలోచించిన తర్వాత, విశాల్, నీకు మీ అమ్మ నాన్న కలిస్తే బావుంటుందని ఎప్పుడు అనిపించలేదా అని ప్రశ్నించింది. ఎవరికైనా అలా అనిపించకుండా ఉంటుందా? అది నా కల. అమ్మ నాన్న ఆ ఇద్దరితో కలిపి నేను ఒకే ఇంట్లో ఉండటం ఊహిస్తేనే బావుంది. నిజమైతే బావుండు. విశాల్ అనగానే, అయితే మనం కలిపేద్దామా చిటిక వేస్తూ హుషారుగా అడిగింది సమీక్ష. విశాల్ ఆశ్చర్యంగా సమీక్ష వైపు చూసి, అదెలా అని అడిగాడు. నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, సాయంత్రం చెప్తాను. ఇప్పటికీ టైం అయింది, ఆఫీస్కి వెళ్తాను. మేడంకి తెలిస్తే కోపగించుకుంటారు అంటూ బయలుదేరింది సమీక్ష. మేడం ఏంటి, ఆంటీ అని పిలవచ్చుగా విశాల్ అనగానే సమీక్ష వెనక్కి తిరిగి, ఆంటీ కనుబొమ్మలు ముడిచి అంటూ ఆఫీస్లో ఆంటీ అంటే బాగుండదు. నీ స్నేహితురాలిగా పరిచయం చేయి, బయటకొచ్చినప్పుడు ఆంటీ అంటాను అని సమీక్ష చెప్పగానే, స్నేహితురాలా తిరిగన్నాడు విశాల్. అవును, మరేం చెప్తావు అని సమీక్ష అనగానే దానికి సమాధానం ఇవ్వకుండా, నీకు టైం అవుతుంది, వెళ్దామా కార్ కీస్ తీసుకుంటూ బయటికి నడిచాడు విశాల్. ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయటానికి కార్లో తీసుకెళ్తున్నంతసేపు సమయం పాడైపోయిన వాచ్లా అలా ఆగిపోతే బావుండు అనిపించింది సమీక్షకి. అతనితో ఇలా ప్రయాణించే అవకాశం మళ్ళీ రాదు. కనుసన్నల్లో నుంచి అతని గమనిస్తూ ఆఫీస్ వచ్చిన విషయం కూడా చూసుకోలేదు సమీక్ష. కార్ ఆపినా సరే ఆమె అలానే కూర్చొని ఉండటం చూసి, నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనిపించట్లేదా అని విశాల్ అనగానే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి అడిగింది సమీక్ష. అదే, ఆఫీస్ వచ్చింది, ఇంకా కలల్లోకంలో ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదా అని విశాల్ అనగానే తను తప్పుగా విన్నానని అనుకుంది సమీక్ష. కార్లో నుండి కిందకి దిగి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అంటూ కార్ డోర్ క్లోజ్ చేసింది. నో సారీస్, నో థ్యాంక్స్, అలాంటివన్నీ మనిద్దరి మధ్య వద్దని చాలాసార్లు చెప్పాను అని విశాల్ అనగానే, అది స్నేహితులుగా ఉన్నప్పుడు, మనమిద్దరం అప్పట్లా లేము, కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్ యూ అని చెప్పి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది సమీక్ష. నా మీద కోపమా? ఇంకా ఎన్ని రోజులు? కోపాన్నంతా తాపంగా మార్చేస్తాను నవ్వుకుంటూ అనుకుని కార్ని స్టార్ట్ చేశాడు విశాల్. భువనేశ్వరి విశాల్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. తల్లి మాటలతోని వంటతోని ప్రేమతోని తడిచిపోతున్నాడు విశాల్. ఇంట్లోనే హోమ్ థియేటర్లో ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చూస్తున్నారు. విశాల్ తనే స్వయంగా భోంచేస్తానన్నా ఒప్పుకోకుండా భువనేశ్వరి ప్రతిరోజు రాత్రి అన్నం తినిపిస్తోంది. ఆ రోజు సాయంత్రం సమీక్ష నుండి మెసేజ్ రాగానే ఆ పేరు తన ఫోన్లో చూసి చాలా రోజులు కావటంతో, అమ్మా నాకు కడుపు నిండిపోయింది, ఇంక చాలు అంటూ ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వచ్చాడు విశాల్. ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తావా? ఆ మెసేజ్కి సారాంశం అది. మేడంని సర్ని కలపటానికి ఓ ఐడియా వచ్చింది అని సమీక్ష అనగానే, మేడం ఏంటి సార్ ఏంటి అని చిరాగ్గా అన్నాడు విశాల్. అదే, ఆంటీని అంకుల్ని. నిజం చెప్పాలంటే మేడం కొడుగ్గా నిన్ను కూడా సార్ అనే పిలవాలి. కానీ ఇప్పుడు ఇది ముఖ్యమా, నా ఐడియా ముఖ్యమా అని సమీక్ష అనగానే, నన్ను సార్ అన్నావంటే చంపేస్తాను కోపంగా అన్నాడు విశాల్. ఓ, నీకు మీ అమ్మా నాన్నని కలపటం కంటే నాతో ఫైటింగ్ చేయటమే ఇష్టం కదూ? రేపు ఇంటికొస్తాను, ఇద్దరం కొట్టుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం సమీక్ష వెటకారంగా అనేసరికి, ఓకే ఏంటో ఐడియా పళ్ళు పిగిపెట్టి కోపంగా అన్నాడు. ఒక ఐడియా అడిగే పద్ధతి ఇదేనా? మంచిగా అడుగు. విశాల్కి నవ్వొచ్చింది. ఓకే సమీక్ష గారు, ఆ ఐడియా ఏంటో చెప్తారా అని విశాల్ అనగానే, అంతొద్దు అంది సమీక్ష. అబ్బా నోరు మూసుకుని చెప్పు, విసిగించకు. విశాల్ కసురుకునేసరికి వెంటనే తన ఐడియా ఏంటో చెప్పింది. సరే, నువ్వు చెప్పింది బానే ఉంది. వాళ్ళిద్దరినీ ఒకరికొకరు ఎదురుపడేలా చూస్తాం. కానీ వాళ్ళిద్దరిలో ప్రేమ ఇంకా మిగులుందా? సమీక్ష చెప్పిందంతా విని అనుమానంగా అడిగాడు విశాల్. ఎందుకుండదు?
ఇద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలున్నారు. ఆ ఇద్దరి మధ్య ప్రేమకి గుర్తుగా నువ్వున్నావు. ప్రేమని మించిన కోపం ఇద్దరిలోనే ఉంది. అందుకే ఈ బాధంతా. మనం ఆ కోపాన్ని మరిపించి ప్రేమని గుర్తు చెయ్యాలి అని సమీక్ష అనగానే, అవును, అప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఆ తర్వాత మనం కూడా కలిసిపోవచ్చు అని ఫ్లోలో అన్నాడు విశాల్. సమీక్షకి ఏమీ అర్థం కాక, మనమిద్దరమేంటి అని అనగానే, అదే, మనమిద్దరం కలిసి అమ్మని నాన్నని కలపాలి అంటున్నాను అని విశాల్ అంటూ వెంటనే ఫోన్ పెట్టేశాడు. అలా అన్నాడా? నాకేంటి ఈ మధ్య అన్నీ తప్పుగా వినిపిస్తున్నాయి. సమీక్ష, నీకు బుద్ధి లేదు. ఇదంతా మేడం కోసం చేస్తున్నావు. అయినా ఆమె కొడుకు మారతాడని నువ్వెలా అనుకుంటావు అని నుదుటి మీద కొట్టుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసింది సమీక్ష. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.